మాట్లాడుతున్నాను. దొప్పెర్ల సర్పంచ్గా ఉన్నాను. మా పంచాయతీలో శివారు తమ్మాయిపేటలో కొంతమంది వాటర్ సమస్య ఉందని, వాటర్ అందటం లేదు, శ్మశాన వాటికి వద్ద వాటర్ తెచ్చుకుంటున్నాం అని బిందులు పట్టుకొని వీడియోలు తీసి పెట్టడం జరిగింది. దాని మీద నేను ఈరోజు స్పందించడానికి మీ ముందుకు వచ్చాను. కొంతమందికి తమ్మాయిపేట గ్రామంలో అసలు సమస్య ఏం జరిగిందో తెలీదు. ఎవరో చెప్పుడు మాటలు విని వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి తెలియట్లేదు అని నేను భావిస్తున్నాను. అక్కడ తమ్మాయిపేట గ్రామం ప్రస్తుతం 20 ఇళ్ళతో ఉన్న గ్రామం ఉన్న ఏరియా ఏదంటే 209/2/32 సర్వే నెంబరు. అది గ్రామం. గత 40 సంవత్సరాల క్రితం వేరే దగ్గర ఉన్న గ్రామం మొత్తం కాలిపోతే అందరూ కుటుంబం వాళ్ళు సంబంధించిన అందరి స్థలమైనటువంటి ఈ ఎకరంలో ఇల్లులు కట్టుకున్నారు. 40 సంవత్సరాలుగా అదే ఇల్లు స్లాబ్ ఇల్లులో ఉన్నారు. దానికి మేము పంచాయతీ పన్నులు వేస్తున్నాం, దాని మీద రోడ్లు వేసాం, అన్నీ చేసాం. కానీ ముచ్చు గంగరాజు అలాగే నడిపింటి వెంకటలక్ష్మి అనే పేర్ల మీద ఆ ఎకరంలో 70 సెంట్లు ముచ్చు గంగరాజు పేరు మీద, 30 సెంట్లు నడిపింటి వారి పేరు మీద ఆన్లైన్ చేసుకొని ముచ్చు గంగరాజు దాన్ని లోను కూడా పెట్టుకొని అప్పులు తెచ్చుకుంటున్నాడు. ఈరోజు అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న వ్యక్తులు ఒక లోన్ పెట్టుకోవాలన్నా, ఒక ఎన్ఓసి కావాలన్నా బ్యాంకు వాళ్ళు ఎన్ఓసి అడిగితే ముచ్చు గంగరాజు దగ్గరికి వెళ్ళాలి. అసలు పంచాయతీ ఒక ప్రైవేటు వ్యక్తి దాని మీద ఒక రోడ్డు ఎన్ఓసి లేకుండా ఒక రోడ్డు ఎలాగేయాలి? అందులోనే స్కూల్ ఉంది. స్కూల్ కూడా ఈరోజు శిథిలావస్థకు వచ్చింది. ఆ శిథిలావస్థలో ఉన్న స్కూల్ పడిపోతే దాన్ని ఆక్రమించుకుందామని ప్రయత్నంలో ముచ్చు గంగరాజు ఉన్నాడు. నేను పార్టీ పేరు చెప్పుకొని, తను ఇంకా పార్టీలో ఉన్న పెద్ద నాయకులు మాకు చుట్టాలని చెప్పుకొని ఆయన ఇది ఒక్కటే కాకుండా గ్రామంలో ఉన్న మిగతా ల్యాండ్ని కూడా కబ్జాలకు దిగుతున్నాడు. దాని మీద అసలు కలెక్టర్ గారి వరకు ఈ విషయం వెళ్ళాలి, దీని మీద చూపించాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఒక గ్రామాన్నే తన పేరు మీద ఆన్లైన్ చేసుకున్న రెవెన్యూ వారు కానీ, ఎండి ఆఫీస్ వారు కానీ ఒక లెటరు ఈ గ్రామం ఈయన పేరు మీద ఎలాగుందనేది ఇప్పుడు వరకు కూడా దాని మీద ఎంక్వైరీ చేసి తీయలేదు. ఇక్కడ మెయిన్ వాటర్ సమస్య ఏంటంటే, మా పంచాయతీ తీర్మానం కానీ, మా పంచాయతీ పేరు మీద కానీ దానికి ఆ బోరుకి మేము బిల్లు చేయలేదు. అలాంటి దానికి అనాథరైజ్డ్గా కనెక్షన్ ఇచ్చి వాళ్ళు వాటర్ గత 2 సంవత్సరాలుగా కూడా వాడుతున్నారు. దాన్ని మళ్ళీ ఆ ముచ్చు గంగరాజే విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టి ఆ కనెక్షన్ కట్ చేయించాడు గత 15 రోజుల క్రితం. కట్ చేయించి ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి కదని రాజకీయానికి మొదలెట్టారు. ఈ కనెక్షన్ ఎందుకు కట్ అయింది? ఇన్ని రోజులు బట్టి నాకు ఇష్టం లేకపోతే 2 సంవత్సరాల క్రితమే మేము గెలిచిన తర్వాత ఆపేయాలి. ఇప్పుడు ఎందుకు ఆపాల్సిన అవసరం మాకేంటి? ప్రజలకు వాటర్ కావాలి. అలాగే అక్కడ వాటర్కి మా గ్రామం మొత్తం బోర్వెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. రాయగారు, మరిగారు, కొత్తగారు, సబ్బార్పల్లి ఇల్లు అన్నీ కూడా ఒక్కో ఏరియాకి 2 హ్యాండ్ బోర్స్ ఉంటాయి. అలాగే తమ్మాయిపేట గ్రామానికి 3 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. 20 ఇళ్ళకి 3 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు రాజకీయం చేయడానికి మా దగ్గరికి ఈ రోజు వరకు కంప్లైంట్ చెప్పలేదు. కలెక్టర్ ఆఫీస్కో సీఎం ఆఫీస్కో వెళ్తున్నామని రాజకీయం చేస్తున్నారు తప్ప, ఈరోజు కొంతమంది వ్యక్తులు నారా లోకేష్ గారిని కలిసాము, తమ్మాయిపేట వాటర్ సమస్య గురించి చెప్పామని గ్రూప్లో పెట్టారు. ఏమి అదే నాయకులు అసలు ఇలా కబ్జా చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఈ గ్రామం ఆన్లైన్ ఎందుకు వెళ్ళిందని కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు? అందులో వాళ్ళకి ఓటా ఉందా? అలాగే 199 సర్వే నెంబరు బై 3 ఎస్సీలది ముచ్చు గంగరాజాల అమ్మగారి పేరు మీద ఎస్సీలు పట్ట ఎలాగ ఆన్లైన్ అయింది? అది పిఓటి యాక్ట్లో రాదా? అలాగే 185/3 సర్వే నెంబర్ 4 ఎకరాలు కబ్జా చేయడానికి ఇదే ముచ్చు గంగరాజు ప్రయత్నం చేస్తున్నాడు. వార్కు రోడ్డు కానుకొని ఉన్న ఈ 10 ఎకరాల స్థలము కూడా 10 కోట్లు విలువ చేస్తుంది. దీన్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను బోర్వెల్స్తోని వాటర్ ఇచ్చి దాన్ని నడుపుతున్నాను. ఇది బయటకు వస్తుందనేమో భయంతో వాటర్ సమస్య, శ్మశానం దగ్గర వాటర్ అంటే ఇది సెంటిమెంటల్గా వెళ్తుందనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని వీళ్ళని కూడా పెట్టి మా చేత వాటర్ ఇప్పించి అది కామ్ చేయడానికి చూస్తున్నారు. ఇలాంటి దానికి నేను భయపడను. రెవెన్యూ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చట్ట ప్రకారం
వాళ్ళు ఎన్ఓసి ఇచ్చి వాళ్ళు ఆన్లైన్ తీసి ఎన్ఓసి పంచాయతీకి అప్పచెప్తే నేను కనెక్షన్ ఇచ్చి వాటర్ ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. అప్పటి వరకు బోర్వెల్స్తో వాళ్ళందరికీ కూడా వాటర్ అప్పచెప్పి వాళ్ళు తాగడానికి చేస్తున్నాం. అలాగే పోయిన గవర్నమెంట్లో వేసినటువంటి సోలార్ బోర్ నుంచి అదే ట్యాంక్కి వాటర్ ఎక్కించి తమ్మైపేట గ్రామానికి ఫుల్గా వాటర్ ఇస్తున్నాం. ఈ ల్యాండ్ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఎవరినైనా సరే కనుగులోంచి వెలకల్లాగా బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద శిక్ష పడేటట్టు చేసి ఈ కబ్జా కోరులందరినీ కూడా కోర్టుకి ఎక్కించి వీళ్ళ మీద శిక్ష పడేటట్టు చేసి ఈ రోజున్న పంచాయతీ ఏప్రిల్ మేలో జరుగుతుంది. ఎలక్షన్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ రాజకీయాలన్నీ కూడా కుట్రలు పన్నుతున్నారు. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను నిజం చెప్పడానికి ఉన్నాను. కాబట్టి ఇందులో ఏ రకమైన రాజకీయాలు లేవు. వాళ్ళకు వాటర్ అందుతుంది కాబట్టి ఈ మీడియా ముఖంగా నా యొక్క వెర్షన్ను తెలియజేసి అక్కడ కబ్జా కోర్లు ఎవరైనా ఉంటే దీన్ని చూసైనా సరే రెవెన్యూ వాళ్ళు ఎండి ఆఫీస్ వాళ్ళు కూడా యాక్టివ్ అయ్యి అది తప్పులు జరగకుండా చూస్తే మేము పంచాయతీ అవసరాలని రోడ్లు అక్కడ అన్ని డెవలప్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. వాళ్ళు లోన్లు పెట్టుకున్నా ఏం చేసుకున్నా పిల్లల పెళ్ళికి కానీ ఆ ఇళ్ళ మీద లోన్లు తెచ్చుకోలేకపోతున్నారు. ప్రజల తరపు నుంచి నేను సర్పంచ్గా మీ ముందు సమాధానం చెప్పుకోవడానికి మీ ముందుకు వచ్చాను. సెలవు.